హాయ్ హలో వెల్కమ్ టు త్రిబుల్ వన్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ సౌమ్య. సో ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇద్దామన్నట్లుగా వచ్చేసాను. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఏపీ అండ్ తెలంగాణకి ఫ్లడ్స్ వచ్చి చాలా లాస్ అయిపోయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. సో ఎవరైనా సరే ఈ ఫ్లడ్స్ టైంలో హౌసెస్లోకి వాటర్ వెళ్ళిపోయి డాక్యుమెంట్స్ని ఎవరైనా లాస్ అయినట్లయితే కనుక ఈ విధంగా చేయండి. ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ కార్డ్ ఎవరైనా లాస్ అయిపోయి ఉన్నట్లయితే కనుక మన సరౌండింగ్స్లో ఉన్న సచివాలయంకి వెళ్ళి ఒకసారి రిజిస్టర్ చేసుకోండి. మీకు వితిన్ డేస్లోనే రేషన్ కార్డ్ మళ్ళీ రికవరీ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఎవరైనా హౌస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఆ డాక్యుమెంట్స్ లాస్ అయిపోయినట్లయితే ఆఫ్టర్ 99 ఇయర్ గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ 99 తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకి డిజిటల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళకి రికవరీ చేయడానికి డాక్యుమెంట్స్ రికవరీ చేయడానికి మ్యాక్సిమం 3 డేస్ పడుతుంది. 3 డేస్లో మీకు ఆ జిరాక్స్ కాపీ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. ఆ తర్వాత మీరు నెమ్మదిగా ఒరిజినల్ అనేది తయారు చేయించుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఏంటి అంటే బిఫోర్ అంటే 1999వ సంవత్సరం ముందు అంటే 1998వ సంవత్సరం అలా ఉంటుంది కదా. సో అలా ఎవరైనా సరే డాక్యుమెంట్స్ ఉన్నవాళ్ళు ఉంటే, అవి లాస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మాత్రం 3 to 1 వీక్ టైం పడుతుంది. ఎందుకు అంటే అవి డిజిటల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయబడినవి కావు కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో వాళ్ళకి ఏంటి అంటే 200 రూపీస్ నామినల్ ఛార్జ్, 20 రూపీస్ స్టాంప్ ఛార్జ్ అనేది చేస్తారు. సో అక్కడికి రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్ళి మీరు ఇలా అప్లై చేసుకుంటే డాక్యుమెంట్స్ మళ్ళీ మీకు రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లాస్ అయిపోయిన వాళ్ళు మాత్రం మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్స్కి వెళ్ళండి, లేదా మీ సేవకు వెళ్ళండి. సిఎస్సి సెంటర్స్ అంటే కామన్ సర్వీస్ సెంటర్స్ అన్నట్టు. వీటి దగ్గరికి వెళ్ళి మీరు మీ ఆధార్ కార్డ్కి, పాన్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉన్నట్లయితే కనుక ఈజీగా రికవర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మొబైల్ నెంబర్ లింక్ చేసి లేదు అంటే మళ్ళీ మీరు ఫ్రెష్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఫ్రెష్గా అప్లై చేసుకుంటే మాత్రం మీకు ఈ ప్రాసెస్ తెలిసిందే కదా, మినిమం 10 to 15 డేస్ టైం పీరియడ్ అనేది తీసుకుంటుంది. సో ఈ విధంగా మీరు రికవరీ చేసుకోవచ్చు మీ లాస్ అయిపోయిన డాక్యుమెంట్స్ని. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.